పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సిద్ధార్థ్ యాదవ్ భారత వాయుసేనకు చెందిన ఐఏఎఫ్ జాగ్వార్ పైలట్. అంత మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా సైనిక కుటుంబమే. గుజరాత్లోని జామ్నగర్లో ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోగా మరొక పైలట్ గాయాలతో బయటపడ్డాడు. అయితే ఇక్కడ మరింత విషాదకరమైన విషయం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో సిద్ధార్థ్ యాదవ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటుంది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం ఏప్రిల్ 2న గుజరాత్లోని జామ్నగర్లో కుప్పకూలింది. పొలాల్లో క్రాష్ కావడంతో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలుగా విరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఒక పైలట్ సురక్షితంగా బయటపడగా మరొక పైలట్ సిద్ధార్థ్ మృతి చెందాడు. ఈ మేరకు భారత వాయుసేన అధికారులు స్పందిస్తూ పైలట్ మృతిని ధృవీకరించారు. మృతి చెందిన పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే జామ్నగర్ జిల్లాలోని సువార్ద గ్రామంలోనికి వచ్చేటప్పటికి ప్రమాదం పొంచి ఉందని సిద్ధార్థ్ గుర్తించాడు. ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసిన క్లిష్ట పరిస్థితులలోనూ ఆయన తన గురించి ఆలోచించకుండా తోటి పైలట్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. తనకు 10 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి అనే విషయాన్ని ఆ సమయంలో గుర్తు చేసుకోలేదు. ఓ సోల్జర్గానే ఆలోచించి మొదటగా తన సహచరుడిని బయటపడేయాలని భావించాడు. ఆ పైలట్ను ఫైటర్ జెట్ నుంచి బయటపడేసి తాను మాత్రం ప్రాణత్యాగం చేశాడు. అంతేకాదు పౌరులకు ఎలాంటి హాని జరగకూడదని భావించి నివాస ప్రాంతాలకు దూరంగా విమానాన్ని తీసుకువెళ్లారు. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కసారిగా జెట్ బ్లాస్ట్ అయిపోయింది. దీంతో సిద్ధార్థ్ యాదవ్ అమరుడయ్యాడు. కానీ గ్రామస్తుల ప్రాణాలను కాపాడి ఒక సాహస వీరుడయ్యాడు. హర్యానాలోని మజ్రా బల్కి గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సైనిక కుటుంబం నుంచే వచ్చాడు. ఆయన కుటుంబంలో 4 తరాల వారు దేశ రక్షణ కోసం పనిచేశారు. ఆయన తండ్రి సుశీల్ కుమార్ ఐఏఎఫ్లో విధులు నిర్వహించి పదవి విరమణ చేయగా తాత రఘుబీర్ సింగ్ ముత్తాత భారత సైన్యంలో పనిచేశారు. ఇక 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష NDAలో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు సిద్ధార్థ్. గత నెల మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం సిద్ధార్థ్ యాదవ్ సిద్ధపడుతున్నాడు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. కొడుకు మరణంపైన పైలట్ తండ్రి సుశీల్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. తోటి పైలట్ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో సిద్ధార్థ్ యాదవ్ తన ప్రాణాలను త్యాగం చేసినందుకు తమ కుటుంబం గర్వపడుతుందన్నారు. మొత్తంగా సిద్ధార్థ్ యాదవ్ లాంటి ది రియల్ సోల్జర్లకు హ్యాట్స్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.